హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి క్లాస్ రూమ్ ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి కౌమార దశ దీనికోసము అన్వేషించు కాలము. కౌమార దశ వచ్చేసి మనకు దేనికోసం అన్వేషించే కాలం అండి? గుర్తింపు. గుర్తింపు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నమ్మబలుకుతూ పగటి కలలు కంటూ ఉండే స్థితిలో పిల్లలు అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ చూసుకున్నట్లయితే చాలా వరకు అహం కేంద్రీకృతంగా స్వార్థంతో ఉంటారు. ఆప్షన్ 2 నిస్సహాయకులుగా ఉండి ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారు. ఆప్షన్ 3 వచ్చేసి తమకు తాము సృష్టించుకున్న ప్రపంచంలో జీవిస్తారు. నెక్స్ట్ ఆప్షన్ 4 వచ్చేసి వారి యొక్క ప్రాథమిక అవసరాలు సంతృప్తి పరుచుకొనుటకు వారి తల్లిదండ్రులపైన కుటుంబ సభ్యులపైన ఆధారపడతారు అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? నమ్మబలుకుతూ అలాగే పగటి కలలు కంటూ ఉండే స్థితిలో పిల్లలు ఎలా ఉంటారు అంటే తమకు తాము సృష్టించుకున్న ప్రపంచంలోనే జీవిస్తూ ఉంటారనమాట. అంటే వాళ్ళ ఊహలు, వాళ్ళ ఆలోచనలు మొత్తం వాళ్ళ పరిధిని దాటి బయటికి రాకుండా వాళ్ళల్లో వాళ్ళే ఉంటారండి. తమకు తాము సృష్టించుకున్న ప్రపంచంలో జీవిస్తూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వ్యక్తిత్వం అత్యంత ప్రస్ఫుటమయ్యే దశ ఏది? వ్యక్తిత్వం అండి. వ్యక్తిత్వం అనేది మనకు ఏ దశలో బయటపడుతుంది? కౌమార దశలో అండి. కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాలబాలికలు ఈ దశ చివరిలో ఉద్వేగ పరిపక్వతను సాధిస్తారని చెప్పవచ్చు. బాలబాలికలు వచ్చేసి ఈ దశ చివరిలో ఉద్వేగాల పరిపక్వతను సాధించవచ్చని చెప్పచ్చు. ఏ దశ అండి? కౌమార దశ. కౌమార దశ ఎండింగ్కి వచ్చేసరికి వాళ్ళకు ప్రతి ఒక్కటి కూడా అర్థమవుతుంది కాబట్టి వాళ్ళ ఉద్వేగాలను వాళ్ళు కంట్రోల్లో చేసుకునేంత పరిపక్వత అయితే వాళ్ళకు ఉంటుందన్నమాట. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దీని లేదా వీని వికాసంలో పరిణతి మరియు అభ్యసనం కలిసి పనిచేస్తాయి. అంటే ఇక్కడ నైపుణ్యాలలో కానీ కండర నియంత్రణ, మెదడు, ప్రజ్ఞ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఏ వికాసంలో పరిణతి అలాగే అభ్యాసనం రెండు కూడా కలిసి పనిచేస్తాయండి? నైపుణ్యాలు అండి. నైపుణ్యములలో అలాగే కండర నియంత్రణలో అండి. కండర నియంత్రణ, నైపుణ్యాలు రెండు ఆప్షన్స్ కూడా కరెక్టే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శారీరక వికాసము ఈ దశలో నెమ్మదిగా జరుగుతుంది. శారీరక వికాసం అండి ఎప్పుడు మనకు నెమ్మదిగా జరుగుతుంది? పూర్వ బాల్య దశలో అండి. పూర్వ బాల్య దశలో మనకు నెమ్మదిగా జరుగుతుంది. ఫాస్ట్గా ఎప్పుడు జరుగుతుంది? శైశవ దశలో జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? బహుళ ప్రజ్ఞా సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారండి? గార్డెనర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిల్లవాని యొక్క ఐక్యూ గణన వచ్చేసి 130+ అయినప్పుడు అతడు ఈ వర్గానికి చెందుతాడు అనేసి ఇచ్చారండి. సో ఏ వర్గానికి చెందుతారు వాళ్ళు? అత్యధిక ప్రజ్ఞావంతులండి. అత్యధిక ప్రజ్ఞావంతులు అంటే వారి యొక్క ఐక్యూ ఎలా ఉంటుంది? 130+ ఉంటుంది. మామూలుగా సగటు ప్రజ్ఞ అంటే ఎంత? 90 నుంచి 110 ఉంటే సగటు ప్రజ్ఞ అవుతుందన్నమాట. సో వీళ్ళు అత్యధిక ప్రజ్ఞ 130+ ఉంటే అత్యధిక ప్రజ్ఞావంతులు అనేసి చెప్తారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చిత్రాలను చూపించడం అనేది పిల్లలలో ఈ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. ఇక్కడ మనకు పఠనం అని ఇచ్చారు, రాంగు. అలాగే ఆడటం అనేసి కూడా ఇచ్చారండి, ఇది కూడా కాదు. విచారణ కాదు. సో ఇక్కడ వినోదం. ఇక్కడ వచ్చేసి మనకు చిత్రాలను చూపించడం వల్ల పిల్లల్లో ఏ ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది? వినోదం అనేటటువంటి ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పక్షపాత ప్రవర్తన వ్యక్తీకరణను ఇలా అంటారు. పక్షపాత ప్రవర్తన వ్యక్తీకరణను ఏమంటారండి? దాన్ని వివక్షత. పక్షపాతం చూపించడాన్ని ఏమంటాము? వివక్షత. నెక్స్ట్ క్వశ్చన్
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉద్దీపన ప్రతిస్పందనల సంబంధాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అంటారు. సో ఉద్దీపన ప్రతిస్పందనల యొక్క సంబంధాలు అంటే మనకు పావ్లోవ్కి సంబంధించి ఏమంటారండి, వాటిని శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాలు అనేసి చెప్తామండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తి ముక్కు ద్వారా శబ్దం చేస్తూ గొంతు నొప్పి వలన దగ్గలేకపోతున్నాడు. అతని శబ్దం వచ్చేసి పిల్లలలో భయాన్ని రేకెత్తించుటకు గల కారణం ఏది అనేసి ఇచ్చారండి. సో దాని యొక్క కారణం ఏంటంటే ఉద్దీపన సాధారణీకరణము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి శరీరంలో ఒక ప్రత్యేక భాగం యొక్క సాధారణ ప్రమేయంతో ఒక ఉద్దీపనకు సంక్షిప్త అప్రయత్న ప్రతిచర్యను ఏమని పిలుస్తారు అనేసి చెప్పడం జరిగిందండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు అసంకల్పిత చర్య అండి. ఎందుకంటే శరీరంలోని ఒక ప్రత్యేక భాగం యొక్క సాధారణ ప్రమేయంతో ఒక ఉద్దీపనకు సంక్షిప్త అప్రయత్న ప్రతిచర్య అంటే మనకు తెలియకుండా చేసేటటువంటి చర్యను ఏమంటాము, అసంకల్పిత చర్య అనేసి చెప్తామండి. నెక్స్ట్ వచ్చేసి ప్రత్యేకంగా బాధాకర సంఘటనలకు దారితీసే పాత అనుభవాలకు సంబంధించినటువంటి స్మృతి క్షయం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇది ఏ స్మృతి అవుతుందండి, పాత అనుభవాలకు సంబంధించినటువంటి స్మృతి క్షయాన్ని ఏమంటాము, తిరోగమన విస్మృతి అనేసి చెప్తాము. నెక్స్ట్ వచ్చేసి స్వల్పకాలిక స్మృతి అనేసి ఇచ్చారు. సో స్వల్పకాలిక స్మృతి అనేది ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ తాత్కాలిక నిల్వ, అర్ధస్మృతి, భాగాత్మక స్మృతి, భద్రతా వైఫల్యం అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు స్వల్పకాలిక స్మృతి అంటే అప్పటికప్పుడు ఉండేటటువంటిది, అంటే తాత్కాలిక నిల్వ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ వచ్చేసి మనకు స్వల్పకాలిక స్మృతి అంటే ఒక 20 సెకండ్లు మాత్రమే ఉంటుందండి. 10 నుంచి ఒక 20 సెకండ్లు ఉంటే దాన్ని స్వల్పకాలిక స్మృతి అంటాము. నెక్స్ట్ వచ్చేసి అభ్యసన చేయాలని ఉద్దేశం లేకుండానే పొందేటటువంటి జ్ఞానాన్ని ఏమంటాము అనేసి ఇచ్చారండి. అభ్యసనం చేయాలనే ఉద్దేశం అనేది లేకుండానే పొందేటటువంటి జ్ఞానాన్ని ఏమంటాము, సంఘటనాత్మక అనుభవం అండి, సంఘటనాత్మక అనుభవం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విజయవంతమైన స్మృతి యొక్క అత్యంత ప్రాముఖ్యమైన అంశము. విజయవంతమైన స్మృతి యొక్క అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏది, ప్రేరణ అండి. నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల యొక్క అహాన్ని బలపరచాలనుకునేటటువంటి ఉపాధ్యాయుడు ఆచరించవలసిన సూత్రం ఏది? విద్యార్థుల యొక్క అహాన్ని బలపరచాలనుకునే ఉపాధ్యాయుడు ఆచరించవలసిన సూత్రం ఏదండి? వాస్తవికత అండి, వాస్తవికత. నెక్స్ట్ క్వశ్చన్ ప్రవర్తన యొక్క అనేక అంశాల ప్రమేయంతో తమ కోరికలను సంతృప్తిపరిచేటటువంటి నిరంతర ప్రక్రియ ఏది? సర్దుబాటు అండి, సర్దుబాటు. ప్రవర్తన యొక్క అనేక అంశాల ప్రమేయంతో తమ కోరికలను సంతృప్తిపరిచేటటువంటి నిరంతర ప్రక్రియ ఏది? సర్దుబాటు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తరగతిలోని ఒక విద్యార్థి వికాస పూర్వపు దశకు సంబంధించిన లక్షణాల యొక్క ప్రతిస్పందనను అనుసరించిన అది ఏమవుతుంది అనేసి ఇచ్చారండి. సో మనకు అది ఏమవుతుంది? ప్రతిగమనం. తరగతిలోని ఒక విద్యార్థి వచ్చేసి వికాసపు పూర్వ దశకు సంబంధించినటువంటి లక్షణాల యొక్క ప్రతిస్పందనలు ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంటే దాన్ని ఏమంటాము? ప్రతిగమనము. నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో ప్రతిభావంతులైన పిల్లవాని లక్షణం కానిది. క్రింది వానిలో ప్రతిభావంతులైనటువంటి పిల్లవాని లక్షణం కానిది
ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి నూతనత్వము, జడత్వము, ముందు చూపు, పట్టుదల అనేసి ఇచ్చారు. సో ప్రతిభావంతులైన పిల్లలకు వచ్చేసి పట్టుదల, ముందు చూపు, నూతనత్వం ఇవన్నీ ఉంటాయి. సో ఉండేది ఏంటిది? జడత్వము. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ అండి. ప్రతిభావంతులైన పిల్లవాని లక్షణం కానిది ఏది? జడత్వం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ అనే వ్యక్తి పొడవైన మరియు సన్నని శరీర ఆకృతి కలిగి ఉంటే అతని శరీర సౌష్ఠవం దీనికి సంబంధించింది. ఆ వ్యక్తి వచ్చేసి పొడవుగా ఉన్నాడు, అలాగే సన్నగా ఉన్నాడండి. సో ఆ శరీర ఆకృతి కలిగి ఉంటే దాన్ని ఏమని పిలుస్తాము? లంబకృశ కాయిత అండి. లంబకృశ కాయత. నెక్స్ట్ క్వశ్చన్. వచ్చేసి పుట్టిన సమయంలో బాగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానం ఏది? పుట్టిన సమయంలో బాగా అభివృద్ధి చెంది ఉండే దశ ఉండే జ్ఞానం వచ్చేసి మనకు స్పర్శ అండి. పుట్టిన సమయంలో బాగా అభివృద్ధి చెంది ఉండే జ్ఞానం స్పర్శ. నెక్స్ట్ క్వశ్చన్. అట్టపెట్టెలను ఇల్లులాగా చూసే పిల్లవాని వికాస దశ ఏది? సో అట్టపెట్టెలను ఇల్లులాగా చూసేటటువంటి పిల్లవాని దశ ఏది? పూర్వ ప్రచాలక దశ. నెక్స్ట్ క్వశ్చన్. కోల్బర్గ్ ప్రకారము ఉత్తర బాల్య దశ ఈ వికాస దశ యొక్క 2వ స్థాయికి చెందినది. సో ఏ వికాస స్థాయి అండి? నైతిక వికాసం అండి. నైతిక వికాసం. కోల్బర్గ్ ప్రకారము ఉత్తర బాల్య దశ వచ్చేసి ఈ వికాస దశ యొక్క 2వ స్థాయికి చెందింది. దేని వికాస స్థాయి? నైతిక వికాసం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రాథమిక లైంగిక లక్షణాలు దేనికి సంబంధించినవి? ప్రాథమిక లైంగిక లక్షణాలు వచ్చేసి దేనికి సంబంధించినవి? ఆప్షన్స్ వచ్చేసి పరిపక్వత, అభివృద్ధి, ప్రత్యుత్పత్తి, ప్రవర్తన మార్పు అనేసి ఇచ్చారు. సో ఇవి మనకు లైంగిక లక్షణాలు అనేటివి దేనికి వస్తాయండి? పరిపక్వత వల్ల. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అండి. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 1938 రూపొందించిన వారు ఎవరు? సో ప్రైమరీ మెంటల్ ఎబిలిటీ టెస్ట్ను రూపొందించింది ఎవరండి? థర్న్స్టన్. నెక్స్ట్ క్వశ్చన్. త్వరగా అభ్యసించగల సామర్థ్యాన్ని మరియు ఒక ప్రత్యేక రంగంలో అత్యున్నత సాఫల్యత స్థాయిని చేరుకొనగలుగుటకు ఇలా పిలుస్తారు. త్వరగా అభ్యసించగల సామర్థ్యాన్ని అలాగే ఒక ప్రత్యేక రంగంలో అత్యున్నత సాఫల్యత స్థాయిని చేరుకొనగలగటాన్ని ఏమని పిలుస్తారండి? సహజ సామర్థ్యము. సహజ సామర్థ్యము. నెక్స్ట్ క్వశ్చన్. క్రియాత్మక లేదా భాషణ నైపుణ్యాలలో పనులు చేసే పద్ధతుల్లో లేదా ఆలోచన విధానాలలో నేర్చుకున్న ప్రవర్తనలు పునరావృతం కావటాన్ని ఇలా పిలుస్తారు. సో ఏమని పిలుస్తారండి వాటిని? అలవాటు అని పిలుస్తారు. అలవాట్లు ఉండటం వలనే అవి పదే పదే పునరావృతం అవుతూ ఉంటాయి. క్రియాత్మక లేదా భాషణ నైపుణ్యాలలో పనులు చేసే పద్ధతుల్లో లేదా ఆలోచన విధానాలలో నేర్చుకున్నటువంటి ప్రవర్తనలు పునరావృతం కావటాన్ని ఏమని పిలుస్తాము? అలవాట్లు. నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల పాఠ్య ప్రణాళికలో ఉద్వేగభరిత నైపుణ్యాలను బోధన ద్వారా చొప్పించమనే నేర్పరితనాన్ని ఇలా అంటారు. సో దీన్ని ఏమంటారండి? ఉద్వేగ ప్రజ్ఞ అండి. ఉద్వేగ ప్రజ్ఞ. పాఠశాల పాఠ్య ప్రణాళికలో ఉద్వేగభరిత నైపుణ్యాలను బోధన ద్వారా చొప్పించడం అనే నేర్పరితనాన్ని ఏమంటారు? ఉద్వేగ ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. సమస్య పద్ధతిని అన్వేషణ పద్ధతిని సమర్థించే అభ్యాసన సిద్ధాంతం ఏది? సమస్య పద్ధతిని అన్వేషణ పద్ధతిని అండి. ఈ రెండింటిని సమర్థించేటటువంటి అభ్యాసన సిద్ధాంతం
శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అండి. ఏ సిద్ధాంతము? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. నెక్స్ట్ క్వశ్చన్, జనాభాలో అధిక భాగం యొక్క ఐక్యూ వ్యాప్తి ఎంత అనేసి ఇచ్చారు. సో అధిక భాగం వచ్చేసి సగటు ప్రజ్ఞ అండి. సగటు ప్రజ్ఞ అనమాట, 90 నుంచి 110. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి వీరి ప్రతి కదలిక అపసవ్యంగా ఉండటమే కాక వారి ప్రాదేశిక సంబంధాలు చాలా నిమ్న స్థాయిలో ఉంటాయి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరు వాళ్ళు ఎవరు అంటే గతి లోపం గలవారు అండి. గతి లోపం కలవారు. గతి లోపం ఉంటే వారు ఎలా ఉంటారు? ప్రతి కదలిక కూడా అపసవ్యంగా ఉండటమే కాక వారి యొక్క ప్రాదేశిక సంబంధాలు కూడా చాలా నిమ్న స్థాయిలో ఉంటాయండి. నెక్స్ట్ క్వశ్చన్, వచ్చేసి డబ్బు పునర్భరణములకు ఒక మంచి ఉదాహరణ అనేసి ఇచ్చారు. అంటే మనకు ప్రాథమిక పునర్భరణమా లేకపోతే గౌణ ధనాత్మక రుణాత్మక అనేసి ఇచ్చారు. డబ్బు అనేది మనకు ఏమవుతుందండి? గౌణ పునర్భరణము. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి ఒక వరుస క్రమంలో ఉన్న సంబంధిత ప్రతిస్పందనలను నేర్చుకునే విధానము. ఒక వరుస క్రమంలో ఉన్న సంబంధిత ప్రతిస్పందనలను నేర్చుకునే విధానాన్ని ఏమని పిలుస్తారు? గొలుసు కట్టు విధానం అండి. గొలుసు కట్టు విధానం. నెక్స్ట్ క్వశ్చన్, మన జ్ఞానేంద్రియ అనుభవాలు జ్ఞానముగా మార్పు చెందుటకు దోహదం చేసేటటువంటి మానసిక ప్రక్రియలు ఏవి అనేసి ఇచ్చారండి. మన జ్ఞానేంద్రియ అనుభవాలు వచ్చేసి జ్ఞానముగా మార్పు చెందుటకు దోహదం చేసే మానసిక ప్రక్రియలు ఏంటి? సమాచార ప్రాసెసింగ్ అండి. సమాచార ప్రాసెసింగ్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్మృతి చిహ్నాలు ఉన్నప్పటికీ వాటిని తిరిగి పొందే సరి అయిన సంజ్ఞలు లేకపోయినట్లయితే ఆ ప్రక్రియను ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో దాన్ని ఏమంటారండి? ఇక్కడ ఆప్షన్స్, ఫస్ట్ది జ్ఞప్తికి తెచ్చుకోవటంలో విఫలత, ఆప్షన్ 2 భద్రతలో విఫలత, మరుపు, అలాగే ఆప్షన్ 4 నిర్మాణంలో విఫలత అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చారు? స్మృతి చిహ్నాలు ఉన్నాయి, కాకపోతే అవి తిరిగి పొందేటటువంటి ఆదేశాలు, ఎటువంటి గుర్తులు, సంజ్ఞలు అనేవి లేవన్నమాట. సో దాన్ని ఏమంటాము? జ్ఞప్తికి తెచ్చుకొనుటలో విఫలత అండి. ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ది వచ్చేసి రైమ్స్ను ఉపయోగించడం ద్వారా స్మృతిని అభివృద్ధి చేసుకునేటటువంటి ఒక విధానం ఏది అనేసి ఇచ్చారు. సో ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది తక్కువ ఉద్వేగత అనేసి ఇచ్చారు. సో ఇదైతే కాదు. నెక్స్ట్ చిన్న చిన్న భాగాలుగా గుర్తుపెట్టుకొని మొత్తాన్ని చెప్పగలగటం, దీన్ని వచ్చేసి చంకింగ్ అంటారంట. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ వచ్చేసి దృశ్య రూపకంగా జ్ఞాపక శక్తిని పెంచుకొని తిరిగి చెప్పగలగటాన్ని ఏమంటాము? లోసై పద్ధతి అంటారు. ఇది కూడా కాదు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. ఒక దానిని మరొక దానితో అనుసంధానం చేసి జ్ఞప్తి ఎంచుకొని తిరిగి చెప్పగలగటం, దాన్ని ఏమంటాము? పెగ్ విధానం అంటారండి. పెగ్ విధానం. రైమ్స్ను ఉపయోగించడం ద్వారా స్మృతిని అభివృద్ధి చేసుకునేటటువంటి ఒక విధానం ఏది? ఒకదానితో మరొక దాన్ని అనుసంధానం చేసుకొని జ్ఞప్తి ఉంచుకునేట్లాగా తిరిగి చెప్పటం అండి. సో అలా చెప్తే దాన్ని ఏమంటాము? పెగ్ విధానం అంటారండి. సో ఆప్షన్ 4 వచ్చేసి కరెక్ట్. అలాగే మనకు రైమ్స్ని ఈజీగా నేర్పించుకునేటందుకు ఉపయోగించే విధానం ఏది? పెగ్ విధానం. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి మానవుల శరీర ఆకృతిని అనుసరించి షెల్టన్ వర్ణించిన మూర్తిమత్వ రకాల సంఖ్య ఎంత అనేసి ఇచ్చారు. సో శరీర ఆకృతిని బట్టి షెల్టర్ వచ్చేసి ఎన్ని రకాలుగా వర్గీకరించారండి? 3 రకాలుగా అండి. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వచ్చేసి మూర్తిమత్వానికి సంబంధించి మనో విశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు అండి? మనో విశ్లేషణ సిద్ధాంతం సిగ్మండ్ ఫ్రాయిడ్ అండి.
సిగ్మండ్ ఫ్రాయిడ్. మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి సాధారణ అనుసరణ సిండ్రోమ్లోని దశలు. సాధారణ అనుసరణ సిండ్రోమ్లోని దశలు అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు ఎన్ని దశలు ఉంటాయండి? 3 దశలు అనేటివి ఉంటాయి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మనకు క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ఆత్మభావన ఏ దశలో ప్రారంభమవుతుంది? ఆప్షన్స్. ఫస్ట్ వచ్చేసి శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 యవ్వనారంభ దశ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 అండి, పూర్వ బాల్య దశ. ఆత్మ భావన అనేది మనకు ఏ దశలో ప్రారంభమవుతుంది? పూర్వ బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ వచ్చేసి విలియం జేమ్స్ అండి. ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ గ్రంథకర్త ఎవరు? విలియం జేమ్స్. నెక్స్ట్ క్వశ్చన్. భాషా వికాసం పైన ప్రయోగాలు చేసిన వారు ఎవరు? భాషా వికాసం పైన ప్రయోగాలు చేసింది ఎవరండి? చోమ్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగా మరిచిపోవడాన్ని ఏమంటారు? బాధను కలిగించే పరిస్థితులను వచ్చేసి ప్రయత్నపూర్వకంగా మరిచిపోవటాన్ని ఏమంటారు? దమనము అంటారండి. దమనము. బాధను కలిగించే పరిస్థితులను ప్రయత్నపూర్వకంగా మర్చిపోతే దాన్ని ఏమంటాము? దమనము. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది? క్రింది వాటిలో ఏది ఆనంద సూత్రాన్ని పాటిస్తుంది? ఆనంద సూత్రాన్ని పాటించేది ఏంటండి? అచిత్తు. నెక్స్ట్ క్వశ్చన్. బోధన అనంతరము దీనిని చేపట్టవలసిన అవసరం ఉంటుంది. బోధన అనంతరము దీనిని చేపట్టవలసిన అవసరము ఉంది. ఆన్సర్ వచ్చేసి నిరంతర సమగ్ర మూల్యాంకనం అండి. నిరంతర సమగ్ర మూల్యాంకనం. బోధనాంతరము దీనిని చేపట్టవలసిన అవసరం ఉందంటే నిరంతర సమగ్ర మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి పగటి కలలు కనటము ఏ రక్షణ తంత్రము? పగటి కలలు కనటము. సో మనకు ఏ రక్షణ తంత్రం అవుతుందండి? స్వైర కల్పన. స్వైర కల్పన. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం ప్రకారము ఉపాధ్యాయులు తగిన విద్యా అర్హత పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 5 సంవత్సరాలండి. విద్యా హక్కు చట్టం ప్రకారము ఉపాధ్యాయులు వచ్చేసి తగిన విద్యా అర్హతను పొందకుంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ఉద్యోగాన్ని కోల్పోతారు అంటే 5 సంవత్సరాల తర్వాత. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గోపి అనే విద్యార్థి చివరి వరుసలో కూర్చొని ఉన్నాడు. 8వ తరగతి గణిత ఉపాధ్యాయుడు బోర్డు మీద లెక్కలు చేస్తుండగా అతను ముందు వరుసలోకి వచ్చి కూర్చొని బోర్డును చూడసాగాడు. సో అతనికి ఉన్నటువంటి దృష్టి ఎలాంటిది అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే హస్వదృష్టి, దీర్ఘదృష్టి, అంధత్వము, పాక్షిక అంధత్వము అనేసి ఇచ్చారండి. వీటిల్లో అతనికి ఏ దృష్టి ఉంది అంటే హస్వదృష్టి అండి. హస్వ దృష్టి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి లోకేష్ అనే విద్యార్థి సాంఖ్యక శాస్త్రంలో మంచి మార్కులు తెచ్చుకున్నాడు. దీనితో పాటు ఆ శాస్త్రం పట్ల తీవ్ర అభిరుచి, ఆసక్తిని చూపడానికి గల కారణం ఏది అనేసి ఇచ్చారు. సో కారణం ఏంటండి? ఎస్ కారకం అండి. ఎస్ కారకం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నూతన విద్యా సంబంధిత విషయాలపైన ఉపాధ్యాయుల వైఖరులు, అభిరుచులు తెలుసుకోవడానికి సౌకర్యవంతమైనటువంటి అధ్యయన పద్ధతి ఏది? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సర్వే పద్ధతి అండి. నూతన విద్యా సంబంధిత విషయాలపైన ఉపాధ్యాయుల యొక్క వాళ్ళ యొక్క అభిరుచులు కానీ వైఖరులు కానీ తెలుసుకోవడానికి
సౌకర్యవంతమైనటువంటి అధ్యయన పద్ధతి ఏది? సర్వే పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి సతీష్ అనే విద్యార్థి పక్కింటి రాజు విదేశాలలో ఉద్యోగం చేస్తుండడాన్ని గమనించి తాను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవటాన్ని ఏమంటారు అనేసి ఇచ్చారు. ఇక్కడ మనకు ప్రేరణకు సంబంధించిందండి. ఇది సహజ ప్రేరణ, లేకపోతే కృత్రిమ ప్రేరణ, అంతర్గత ప్రేరణ, బాహ్య ప్రేరణ అనేసి ఇచ్చారు. సో ఇది మనకు ఏ ప్రేరణ అవుతుందండి? అంతర్గత ప్రేరణ అండి. అంతర్గత ప్రేరణ. సతీష్ అనే విద్యార్థి పక్కింటి రాజు విదేశాలలో ఉద్యోగం చేస్తుండడాన్ని గమనించి తాను కూడా శ్రద్ధగా చదివి పైకి రావాలనుకోవడం ఏమవుతుంది? అంతర్గత ప్రేరణ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పిల్లలు గణితంలో ఎక్కాలను కంఠస్థం పెట్టడంలో ఈ స్మృతి ఉంటుంది. సో ఆన్సర్ వచ్చేసి బట్టి స్మృతి అండి. పిల్లలు గణితంలో ఎక్కాలను కంఠస్థం చేయడంలో ఏ స్మృతి ఉంటుంది? బట్టి స్మృతి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగాలను, అభిమానాన్ని కోరుకుంటారు. తల్లి వీరికి ప్రత్యర్థి. దీనిని క్రింది విధంగా అంటారు. సో అలా ఉంటే ఏమంటారండి? ఎలక్ట్రా కాంప్లెక్స్ అండి. ఎలక్ట్రా కాంప్లెక్స్. పూర్వ బాల్య దశలో అమ్మాయిలు తండ్రి ప్రేమ, అనురాగాలను, అభిమానాన్ని కోరుకుంటారనమాట. సో తల్లి వచ్చేసి వీరికి ప్రత్యర్థిగా ఉంటుంది. దీనిని ఏ విధంగా పిలుస్తారు అంటే ఎలక్ట్రా కాంప్లెక్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆట స్థలంలో ఆడుకుంటున్న విద్యార్థులను తరగతి గది లోపలి నుంచి ఉపాధ్యాయుడు గమనించడం ఏ పరిశీలన క్రిందికి వస్తుంది? ఇక్కడ వచ్చేసి ఉపాధ్యాయుడు లోపల నుంచి దూరంగా వాళ్ళను గమనిస్తూ ఉన్నాడనమాట. సో ఆ పరిశీలనను మనము ఏమని పిలుస్తామండి? సహజ పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్. వార్షిక పరీక్షలు ఈ మూల్యాంకనం కిందికి వస్తాయి. వార్షిక పరీక్షలు ఏ మూల్యాంకనం అండి? సంగ్రహణ మూల్యాంకనం. వార్షిక పరీక్షలు వచ్చేసి మనకు ఏ మూల్యాంకనం కిందికి వస్తాయి? సంగ్రహణాత్మక మూల్యాంకనం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి అనిర్దేశిత మంత్రణాన్ని రూపొందించిన వారు ఎవరు? నిర్దేశిత మంత్రణాన్ని రూపొందించింది ఎవరు? కార్ల్ రోజర్స్ అండి. కార్ల్ రోజర్స్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి శాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగించవచ్చు. శాబ్దిక పరీక్షలు అండి. ఆప్షన్స్ వచ్చేసి నిరక్షరాస్యులకి, పిల్లలకి, అక్షరాస్యులకి, వయోజనులకు అనేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరికి అండి శాబ్దిక పరీక్షలు? అక్షరాస్యులకి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక వ్యక్తిలో నిర్దిష్టమైనటువంటి జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సహజ సామర్థ్యం అంటారండి. ఒక వ్యక్తిలో ఉండేటటువంటి నిర్దిష్టమైనటువంటి జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయాన్ని ఏమంటాము? సహజ సామర్థ్యము. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు సంప్రాప్తించే జ్ఞానంలో 95% ఈ జ్ఞానేంద్రియాల ద్వారా లభించును. సో మనకు 95% జ్ఞానం అనేది ఏ జ్ఞానేంద్రియాల ద్వారా మనకు వస్తుంది అంటే దేని ద్వారా అండి? కన్ను, చెవి ద్వారా అండి. చూడటము అలాగే వినటం ద్వారా. కన్ను, చెవి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వయం వేగంతో అభ్యసించుట దీనితో సాధ్యమవుతుంది. స్వయం వేగముతో అభ్యసించడం అండి మనకు దేనితో సాధ్యమవుతుంది? కార్యక్రమయుత అభ్యాసనం. కార్యక్రమయుత అభ్యాసనం. స్వయం వేగంతో అభ్యసించుట దేనితో సాధ్యమవుతుంది? కార్యక్రమయుత అభ్యాసనం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చినటువంటి సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? జ్ఞాన నిర్మాణాత్మక వాదానికి ఊతమిచ్చినటువంటి సాంఘిక
సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరండి? వైగోట్స్కీ. ఇక్కడ మీకు క్వశ్చన్ కూడా ఉందండి. సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతాన్ని రూపొందించింది వైగోట్స్కీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భానుమతికి తన తండ్రి తెచ్చిన పుట్టినరోజు కానుక తీసుకోవటము ఇష్టము లేదు, అలాగని తన చెల్లెలికి ఇవ్వడం కూడా ఇష్టం లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ మనకు వచ్చేసి రెండు ఇష్టం లేవు కదా, కాబట్టి ఇదేమవుతుంది? పరిహార అండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి, ప్రక్షేపణము అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించిన వారు ఎవరు? ప్రక్షేపణం అంటే ప్రొజెక్షన్స్ అండి అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించింది ఎవరు అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్. ప్రక్షేపణం అనేటటువంటి పదాన్ని మొదటగా ప్రతిపాదించిన వారు సిగ్మండ్ ఫ్రాయిడ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి, కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడేటటువంటి ఆలోచన ఏది? కొత్త విషయాలను కనుగొనడానికి ఉపయోగపడే ఆలోచన ఏమవుతుందండి? నిర్దేశిత ఆలోచన. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రూబిన్ అనేటటువంటి మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు. రూబిన్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మొట్టమొదట ఈ ప్రత్యక్ష వ్యవస్థాపక నియమాన్ని వివరించాడు. సో ఎవరు వివరించారు? మనకు ఆకృతి క్షేత్ర సంబంధం అండి. ఆకృతి క్షేత్ర సంబంధం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు ఎవరు? నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరండి? కోల్బర్గ్. నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించింది ఎవరు? కోల్బర్గ్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి, తరగతి గది ఏ రకానికి చెందినది? తరగతి గది వచ్చేసి మనకు ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే నియమిత సమూహం, అనియత సమూహము, గుంపు, అవ్యవస్థీకృత సమూహం అనేసి ఇచ్చారు. సో మనకు తరగతి గది వచ్చేసి ఏ రకానికి చెంది ఉంటుందండి? నియత సమూహం అండి. నియమిత సమూహం. నెక్స్ట్ క్వశ్చన్. బోధన ప్రధాన లక్ష్యం ఏది అనేసి ఇచ్చారు. బోధన పెడగాగికి సంబంధించి ప్రధాన లక్ష్యం ఏంటండి? అభ్యాసనకు దోహదపడటం. బోధన యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? అభ్యాసనకు దోహదపడటం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి, సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి అండి. సగటు ప్రజ్ఞావంతుల యొక్క ప్రజ్ఞాలబ్ధి అనేది మనకు ఎంత ఉంటుంది? 90 నుంచి 110 అండి. ఇక్కడ ఆప్షన్ రాంగ్ ఇచ్చారండి. 90 నుంచి 110 అండి. 90 నుంచి 110 వరకు ఉంటుంది సగటు ప్రజ్ఞావంతుల యొక్క లబ్ధి. ఇక్కడ 90 నుంచి 110. సో ఇవి వచ్చేసి మనకు క్లాస్ రూమ్ సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్ అని. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.